వెల్కమ్ టు IPM న్యూస్. టీడీపీతోనే భరోసా. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పార్టీని గెలిపించవలసిన అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇచ్చాపురం సురంగి రాజావారి మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం అనేక కష్టాలు అవమానాలు పడినా ఎక్కడా తగ్గలేదు అన్నారు. క్రిమినల్ కేసుల్లో 247 సార్లు కోర్టుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం కేవలం 40 సార్లు వచ్చిన నేత కావాలా? మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. అందరి భవిష్యత్తు నా బాధ్యత అని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా ఇచ్చాపురం ప్రజానికానికి త్రాగు సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తానని అన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రన్న బీమా కింద 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000, నిరుద్యోగ భృతి కింద 3,000 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇరవై ఒక్క కార్పొరేషన్లు పెట్టి మీ యొక్క ఆర్థిక ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నా. నేను ఇచ్చే కార్యక్రమాలే కాకుండా ఈ కార్పొరేషన్లో ఒక బ్యాంకు కూడా పెట్టాం. 10,000 కోట్ల రూపాయల బ్యాంకులో డబ్బులు పెడతాం. ఎవరైనా డబ్బులు కావాలంటే సింగిల్ విండో, వేరే దగ్గరికి పోవాల్సిన పని లేదు. నేరుగా బ్యాంకుకి వెళ్ళి మీకు కావాల్సిన డబ్బులు తీసుకొని జల్సాగా మీరు ఏ పని చేయాలనో ఆ పని చేసుకునే వెసులుబాటు ఇస్తాను. దీనివల్ల అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఇంకో పక్కన చూస్తే అందరి పిల్లల్ని తమ్ముడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరినీ చదివించే బాధ్యత నాది. బాగా చదివించే బాధ్యత నాది. నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత నాది. కోడికత్తి పార్టీ చెప్తుంది రోజుకు క్వాలిఫికేషన్ అయినకు. ఒకప్పుడు MBA రాసుకునేవాడు, ఇప్పుడు బీకామ్ తగ్గాడు. ఎవరైనా బీకామ్ MBA చేస్తారు కానీ MBA బీకామ్కి వచ్చాడు. అలాంటి వ్యక్తి అన్ని తప్పుడు పనులే. అతను నమ్ముకుంటే మీరు కుక్కతో పట్టుకుని గోదావరి తప్ప ఏమీ సాధ్యం కాదు. మాటలు చెప్తున్నారు, ఎవరు చెప్తారు. ఇప్పుడు ఆయన మాటలు చూస్తా ఉంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈ దగ్గర మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమీ తెలియదు, జీరో. ఉదయం నుంచి జల్సాగా ఒక 3 గంటలు పెడతారు. కష్టం లేదు. పాదయాత్ర కూడా చూశారు. 6 గంటల పాదయాత్ర అయిపోతుంది. ఫ్రైడే అయితే హైదరాబాద్ కోర్టుకు పోతారు. అసెంబ్లీకి రాడు. ఎలాంటి వ్యక్తి అంటే అసెంబ్లీకి 24 సార్లు వచ్చాడు, కోర్టుకు మాత్రం 240 సార్లు వెళ్ళాడు. అలాంటి నాయకుడు నీకు కావాలా తమ్ముడు? నీకు అవమానం లేదా? ఇలాంటి నాయకుడికి మన అనుసరిగా ఉన్నామని బాధ కలిగా మీకు? నేనున్నా. నేను ఎవ్వరిని లెక్క పెట్టుకోను. అవసరమైతే ధర్మం కోసం, న్యాయం కోసం ఎవరినైనా తీసుకొని న్యాయం జరిగే వరకు పోరాడే శక్తి, నైతిక శక్తి నాకు ఉంది తమ్ముడు. ఏం తమ్ముడు? 18-30 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు ఆలోచించాలి. నేను చేయలేకపోతే కోడికత్తి పార్టీ చేస్తుందా? సినిమా యాక్టర్ చేస్తారా? వాళ్ళకి అవగాహన ఉందా? రాజకీయాలు, పరిపాలన అవగాహన ఉందా? ఎప్పుడన్నా చేశారా? నరేంద్ర మోడీ వల్లనే కాదు. వీళ్ళేం చేస్తారు తమ్ముళ్ళు? మీరు ఒకసారి ఆలోచించుకోండి.
నిన్న అడిగాడు నరేంద్ర మోడీ, నేనేదో అభివృద్ధి చేయలేదని. నేను సవాలు విసిరా, నరేంద్ర మోడీ గారు మీకు ధైర్యం ఉంటే ఢిల్లీలో పెడదాం, డిబేట్ పెడదాం. నేను వస్తున్నా. హైదరాబాద్ లో నేనేం చేశా, అహ్మదాబాద్ లో మీరేం చేశారు, 5 సంవత్సరాలు కేంద్రంలో మీరేం చేశారు, నేనేం చేశాను, చర్చకు సిద్ధంగా ఉన్నారని సవాలు విసిరాని తమ్ముడు సమాధానం ఉండదు. ఇది ఇవాల్టి IPM న్యూస్. For latest updates, please subscribe IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.